వెల్కమ్ టు 100 టీవీ. రీసెంట్గా ఏఆర్ రెహమాన్ గారు సినీ దిగ్గజ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ఏఆర్ రెహమాన్ గారు రీసెంట్గా దంపతులు విడిపోతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు మనకి వినిపిస్తున్నాయి. అయితే వాస్తవం ఎంత కానీ నిజమనే చెప్తున్నాయి విశ్వసనీయ వర్గాలు. అయితే ఇప్పటికే ఏఆర్ రెహమాన్ గారి వైఫ్ తరఫు న్యాయవాది వందనా షా ఇప్పటికే కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి ఇప్పటి మొదలు అయినవా అంటే కాదు. గతంలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలానే జరిగాయి. రీసెంట్గా టాలీవుడ్లో కూడా నాగ్ చైతన్య సమంతాల విషయం అయితే లేకపోతే మరెన్నో అంశాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే సినీ ఇండస్ట్రీలో ఇది కామన్ అంటే తొలుత కొన్ని ఇయర్స్ ఉన్న తర్వాత సహజంగానే విడిపోతూ ఉంటారు, అలాగే సెకండ్ మ్యారేజెస్ కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ సినీ దిగ్గజుడుగా ఏఆర్ రెహమాన్ గారు ఎదిగిన తర్వాత దాదాపుగా 3 దశాబ్దాలకు చేరుకుంటున్న తర్వాత ఈ విషయం తీసుకోవడం ఒకంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే వాళ్ళ వైఫ్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుందామన్న ఈ సిచ్యువేషన్లో విడిపోవడం బాధగా ఉందంటూ కూడా తమకు విడాకులు తీసుకోవడంలో ఇబ్బంది కూడా లేదంటూ కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన సమాచారం కోసం లైన్లో హారిక ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే హారిక. నమస్తే నవీన్. అయితే రీసెంట్గా ఏఆర్ రెహమాన్ గారు విడాకుల విషయం మనకు తెరపైకి వస్తుంది. సో దానికి సంబంధించిన సమాచారం ఏంటి? రైట్ నవీన్, మనం ఏఆర్ రెహమాన్ అంటే మనం కొత్తగా పరిచయం చేసుకోక్కర్లేదు. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో అయినా ఏఆర్ రెహమాన్ అనే మార్క్ ఒకటి నిలిచిపోయింది. పైగా ఆస్కార్ విజేత. ఇప్పుడు తన 30 ఏళ్ళ అంటే 29 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు తన వివాహ జీవితానికి. అయితే ఇప్పుడు ఈ రోజుతో తన వివాహ జీవితానికి ముగింపు పలికారు అని అయితే తెలుస్తుంది. అండ్ మ్యూచువల్ డివోర్స్ అయితే తీసుకుంటున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే రెహమాన్ తన కుటుంబం వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడు ప్రైవేట్ గా ఉంచుతారు, మనం ఇప్పటికు చూసాము. అండ్ తనకిప్పుడు 3 పిల్లలు ప్రస్తుతానికి. అయితే అందులో 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అయితే వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ విడిపోవడం పట్ల అంటే వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇంకా వీళ్ళు ఇప్పటివరకే ఉండగలుగుతున్నారు అని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఈవెన్ సైరా బాను ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఒకటి అంటున్నారు. ఏంటంటే నా హస్బెండ్ నన్ను మొదట్లోనే ఆయన నాకు డైరెక్ట్ గా చెప్పేశారు. ఆయనకు 29 సంవత్సరాల టైంలో మా ఇద్దరికి పెళ్లి అయ్యింది. అప్పుడు కూడా ఆయన నేను బయటికి రాలేను, ఇలా షాపింగ్స్ కి రాలేను అని చెప్పేసి ఇలాంటి ఒక ట్వీట్ అయితే పెట్టారు. అయితే దీనికి సంబంధించి ఇటు సైరా బాను అయితే అలా క్లియర్ గా చేశారంటే 1995లో వాళ్ళ పెళ్లి అయితే జరిగింది. దాదాపు ఇంకొక సంవత్సరం గడిస్తే 30 ఏళ్ళు దాటుతాయి, అంటే 3 దశాబ్దాలు దాటేవి మా పెళ్లికి. కానీ ఇంతలోనే ఇంకా మేము చాలించాము అనిపించింది. ఎందుకంటే మాకు మొదటి నుంచి మా మధ్యలో ఒక గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ ని పూడ్చడానికి ఎంత ప్రయత్నం చేసినా అసలు ఆ గ్యాప్ పూడలేదు, అంటే పూడ్చుకోలేదు. సో ఇప్పుడు ఇదే సరైన సమయం అనిపించి ఇప్పుడు విడిపోతున్నాం అన్నట్టుగా మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి ఏఆర్ రెహమాన్ కూడా ఒక ట్వీట్ పెట్టారు ఆయన ఎక్స్ అకౌంట్ వేదికలో. అయితే దాంట్లో ఆ ట్వీట్ సారాంశం ఏమంటే, మేము సంతోషంగానే 30కి చేరుకోవాలని ఆశించాము, కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయని తేలింది. ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడు సింహాసనం సైతం వణుకుతుంది. అయినా ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుకుతున్నాము. విరిగిన ముక్కలు మళ్ళీ పూర్వంలో కనిపించవు అంటూ ఒక ఎమోషనల్ ట్వీట్ అయితే చేశారు. అయితే ఈ 3 దశాబ్దాలు గడిచే సమయానికి మేము ఇలా ఎమోషనల్ గా విడిపోవాల్సి వస్తది అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు, కానీ మేము ఎప్పటికీ ఫ్రెండ్స్ గా ఉండిపోతాము అన్నట్టుగా అయితే ఆ ట్వీట్ సారాంశం. సో ఏదేమైనా బంధువుల సమక్షంలో అప్పట్లో 1995లో తల్లిదండ్రుల ప్రోద్బలంతో వాళ్ళ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాము. తర్వాత మేము ప్రేమగానే ఉన్నప్పటికీ మా మధ్య ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని ఇప్పటి వరకు మేము పూడ్చడానికి ప్రయత్నించాము, ఇంకా అవ్వలేదు, అందుకే ఇప్పుడు విడిపోతున్నాం అన్నట్టుగా ఈ విడాకుల సారాంశం అయితే నడుస్తుంది నవీన్. ఎస్, థ్యాంక్ యూ హారిక. సో ఇది పరిస్థితి. దాదాపుగా 30 సంవత్సరాలకి చేరుకుంటున్న వైవాహిక జీవితంలో సడన్గా బ్రేక్ పడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రెహమాన్ గారి భార్య తరఫు న్యాయవాది కూడా ఆల్రెడీ ఒక ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా అన్ని ఇండస్ట్రీస్లో టాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, హాలీవుడ్ కానీ ఆల్మోస్ట్
అన్ని ఇండస్ట్రీ కూడా రెహమాన్ గారు సుపరిచితులు అని చెప్పుకోవచ్చు. ఆయన విలువలకి ప్రాణం పోస్తారంటూ కూడా గతంలో ఆయన చేసిన సినిమాల్లో కొన్ని మాటల్లో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు సడన్గా కట్ చేస్తే వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్టుగా వస్తున్నటువంటి ఈ అంశం పైన ఒకంత అభిమానులు ఆందోళన చెందినప్పటికీ కూడా ఇద్దరు కూడా విడాకుల వైపు సుముఖంగా ఉన్నట్టుగా మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటున్నట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. సో చూద్దాం రెహమాన్ గారు కానీ లేకపోతే ఆయన వైఫ్ కానీ ఎలా స్పందిస్తారో. స్టే ట్యూన్ టు 100 టీవీ ఫర్ మోర్ అప్డేట్.